వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ వివరాల్లో వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం। ఈ నెల 25 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర। ఈజిప్ట్ సైన్యం అరాచకాలపై జమాతే ఇస్లామీ హింద్ ఖండన। గణేష్ మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి సిపి అనురాగ్ శర్మ। రాజమండ్రిలో కూలిన భవనం, ముగ్గురి మృతి। ఉద్యమిస్తున్న కాశ్మీర్ ఉద్యోగులపై పోలీసుల దమనకాండ। న్యూస్ ఇన్ డీటెయిల్స్। కేసీఆర్ త్వరలోనే తెలంగాణలో బస్ యాత్ర చేపట్టనున్నారు। కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలన్న వ్యూహంతో బస్ యాత్ర జరపాలని కేసీఆర్ నిర్ణయించారు। టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఇటీవల కొన్ని సర్వేలు కూడా ప్రకటించాయి। ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ తెలంగాణ జిల్లాలలో తమ పార్టీ బలాన్ని మరింత బలోపేతం చేయడానికి కేసీఆర్ బస్ యాత్ర నిర్వహించబోతున్నట్టుగా సమాచారం। ఇక ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లి సమీపంలోని తమ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ ఇటీవలే సమావేశం నిర్వహించినట్టుగా సమాచారం। వచ్చే నెల 9వ తేదీ నుంచి జరగబోయే గణేష్ ఉత్సవాలకు సంబంధించి పోలీసు శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది। బహిరంగ ప్రదేశాల్లో ఖాళీ స్థలాలలో విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు। అన్ని పోలీసు స్టేషన్లలో 23వ తేదీ నుంచి 26 వరకు దరఖాస్తులను అందజేస్తామని, పూర్తి చేసిన దరఖాస్తులను 29లోగా అందజేయాలని ఆయన సూచించారు। విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రాంతం, తేదీ, సమయం, నిమజ్జన ప్రదేశానికి ఎంత దూరం, నిమజ్జన ఊరేగింపు ఏ మార్గంలో జరుగుతుందనే వివరాలు దరఖాస్తులో తెలియజేయాలని ఆదేశించారు। ఎక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ స్థల యజమానుల నుంచి, పరిసర ప్రాంత వాసుల నుంచి అభ్యంతరం లేదని తెలిపే పత్రాలను పోలీసులకు అందజేయాలి। ట్రాఫిక్ కు ఇబ్బందులు లేని ప్రాంతాల్లో మాత్రమే విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తారు। సౌండ్ బాక్సుల ఏర్పాటును పూర్తిగా నిషేధించారు। సౌండ్ సిస్టమ్ కు సంబంధించి ఉత్సవ నిర్వాహకులు, సిస్టమ్ అద్దెకిచ్చేవారు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి। అంతేకాక రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు సౌండ్ సిస్టమ్ ను ఉపయోగించకూడదు। ఉత్సవాల్లో సేవలందించే వాలంటీర్లకు కమిటీ గుర్తింపు కార్డులుండాలి। మండపాల లైటింగ్, హారతికి సంబంధించి ఉత్సవ కమిటీలదే పూర్తి బాధ్యత। నిమజ్జనం చేసే తేదీ, మార్గం వంటి వివరాలను స్టేషన్ హౌస్ ఆఫీసర్ ద్వారా ఏసీపీకి పంపి ముందుగానే అనుమతి తీసుకోవాలి। బలవంతంగా చందాలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయనే వివరాలను నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि।
ఈజిప్టు సైనిక ప్రభుత్వం ముస్లింలపై చేస్తున్న దహనకాండకు నిరసనగా బుధవారం కింగ్కోటిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రపంచ శాంతికి తోడ్పడాలని పేర్కొన్నారు. అమెరికా లాంటి అగ్రదేశాలు ఆయా దేశాల ప్రజల శాంతికి భంగం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సభకి ముస్లిం మహిళలు, పిల్లలు భారీ ఎత్తున హాజరయ్యి ప్లకార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు నేతలు దేవిప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, జమాతే ఇస్లామీ హింద్ నేతలు అరీఫోద్దీన్, రషీదుద్దీన్, ఖాలిద్, హమీద్ మహమ్మద్, ఖాజా మరియు కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. जो अवामी मुंतखब हुकूमत को गिराकर वहाँ फौजी हुकूमत इस वक्त काम कर रही है और फौज इस वक्त वो लोग जो अवामी मुंतखबा हुकूमत के हामी हैं उन लोगों के फेवर में जो पुरअमन मुजाहरे कर रहे हैं उन पर हेलीकॉप्टर के ज़रिए से इसराइल का इसके अंदर इन्वॉल्वमेंट है। इसराइल जो इस्लाम, मुसलमानों और इंसानियत का दुश्मन है और अमेरिका जो दोई और दोगली पॉलिसी अख्तियार किया हुआ है, ड्यूल पॉलिसी, उसके पास डेमोक्रेसी के अलग अलग मेयारात हैं। इसके जो अलग अलग मेयारात हैं, सारी इंसानियत को चाहिए कि अमेरिका को बरहना करे और फिर ये अमेरिका को बताए कि इसकी जो पॉलिसी है वो इंसानियत दुश्मन पॉलिसी। अमेरिका इलेक्टेड गवर्नमेंट ऑफ मोहम्मद मुर्सी, डॉक्टर मोहम्मद मुर्सी, वी कंडम दिस टाइप ऑफ एक्ट and all the humanitarians should be come forward and also we demand the Indian government according to the constitution article 4 according to article 4 రాజమండ్రిలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 2 మరణించగా 4 తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒక బాలుడు ఉన్నాడు. భవనం పురాతనమైనదని, అధిక వర్షాల కారణంగా బలహీనపడి కూలినట్లు సమాచారం. ఈ భవనం రాజమండ్రి మెయిన్ రోడ్ సమీపంలో వంకాయల వీధిలో ఉందని, అర్ధరాత్రి ఉన్నట్టుండి కుప్పకూలడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భవనంలో 2 కుటుంబాలు నివాసం ఉంటుండగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక దుకాణం ఉంది. భవనం కుప్పకూలడంతో శిథిరాల కింద 6 చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న వారిని అతి కష్టం మీద బయటకు తీయగా వారిలో ఓ బాలుడితో సహా 2 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా ఇటువంటి పాత భవనాలు ఎన్నున్నాయో చూసి ఆ భవనాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు.
Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागली लॉन, ऑर्बिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. హన్మకొండ మండలం న్యూ షాయంపేట శివారు ప్రాంతంలో వివాదాస్పదంలో ఉన్న గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సర్వే నెంబర్ 232 పరిధిలో గల 6 ఎకరాల భూమిలో కొంతమంది మెడికల్ అండ్ హెల్త్ కి చెందిన ఉద్యోగులు ప్లాట్లు కొన్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియడంతో ప్రభుత్వం దీన్ని తమ ఆధీనంలోనికి తీసుకుంది. ఇక ఈ ప్రాంతం ప్రభుత్వ భూమి అని తెలియడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది నిరుపేదలు ఆ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. తమ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకున్నారని, గుడిసెలు తొలగించి తమ భూమిని స్వాధీనం చేయాలని మెడికల్ అండ్ హెల్త్ వారు విజ్ఞప్తి చేయడంతో రెవెన్యూ అధికారులు వీటిని తొలగించారు. కాగా ఉన్న ఫలంగా గుడిసెలు కూల్చివేయడంతో నిల్వ నీడ లేకుండా పోయిందని అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. భారత రూపాయి విలువ చారిత్రక పతనం వైపు పయనిస్తోంది. దీంతో డాలర్తో పోలిస్తే ఇప్పటి వరకు చరిత్రలోనే ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి భారత రూపాయి విలువ చేరింది. అయితే నిన్న 64 రూపాయల స్థాయిలో ఉందని భావించగా నేడు కాస్త 65 రూపాయలకు చేరింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో నేడు ఉదయం అమెరికన్ డాలర్లకు డిమాండ్ బాగా పెరిగింది. స్థానిక ఈక్విటీ మార్కెట్లు అంతంత మాత్రంగానే ఉండటంతో బ్యాంకుల దిగుమతిదారుల నుంచి డాలర్ కై డిమాండ్ పెరగటంతో రూపాయి మరింత బలపడింది. దీనికి తోడు ఇతర దేశాలకు చెందిన స్థానిక ఈక్విటీ మార్కెట్లు అంతంత మాత్రంగానే ఉండటంతో బ్యాంకులు దిగుమతిదారుల నుంచి డాలర్ కై డిమాండ్ పెరగటంతో రూపాయి మరింత బలహీనపడింది. దీనికి తోడు ఇతర దేశాలకు చెందిన కరెన్సీల విలువ పడిపోతుండటం కూడా డాలర్ను మరింత బలపరిచింది. ఫలితంగా నిన్న ఉదయం ఒక దశలో 64.55 వరకు వెళ్లిన రూపాయి చివర్లో 64.11 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు మాత్రం మళ్లీ 65 స్థాయిని తాకింది. 10 గంటల సమయంలో 64.72 వద్ద ట్రేడ్ అవుతుంది. రూపాయి సెంటిమెంటు BSE సెన్సెక్స్ ను మళ్లీ పడేసింది. नहीं चलेगी, सरकार मुर्दाबाद, हम सब जिंदाबाद, 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 जिंदाबाद।
డిమాండ్ల సాధన కోసం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 సంవత్సరాలు పెంచడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమంగా జీతాలు పెరుగుదల వంటి అంశాలతో ఎంప్లాయీస్ జేఏసీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిపై మండిపడ్డారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలను అనుసరించడాన్ని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలను కొనసాగిపోమని ఉద్యోగ సంఘాల నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. నిరసన చేస్తున్న ఉద్యోగులపై పోలీసులు దాడులకు పాల్పడ్డారు. వాటర్ క్యాన్లతో రంగునీళ్లను చల్లి చెదరగొట్టారు. వేలాదిగా తరలి వచ్చిన ఉద్యోగులపై లాఠీచార్జ్ ప్రయోగం కూడా చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపమని ఉద్యోగ జేఏసీ ప్రకటించింది. उद्योग पर सरकार ने हमारे साथ जो तयशुदा मुद्दे पहले थे उन पर मजीद टाइम मांगने के लिए एक एग्रीमेंट किया, क्योंकि ऑलरेडी जो एग्रीमेंट हुआ था वो 2011 में हुआ था और तब से 2012 से टाइम बॉन्ड एग्रीमेंट करके आज तक सरकार ने उन मुद्दों में से किसी भी मुद्दे पर अमल नहीं किया और ये सरकार के नेगेटिव एटीट्यूड के खिलाफ और अपने मुतालबात के हक में हमने इससे पहले भी एहतजाज किया और आज का एहतजाज इस वक्त हम शेर कश्मीर पार्क से चीफ मजिस्ट्रेट साहब की कोठी की तरफ मार्च करेंगे, एहतजाजी मार्च करेंगे। जम्मू में वहाँ पानामा चौक में डिविजनल कमिश्नर के दफ्तर मुजाहरा होगा और लद्दाख और कारगिल में मुजाहरा होगा और सिविल सर्जन में भी मुजाहरे कर रहे हैं और कल रियासत के तीनों खित्तों के पब्लिक सेक्टर और गवर्नमेंट सेक्टर के तमाम इदारे बंद रहेंगे। ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी, खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. హీరోయిన్ సమంత ప్రత్యూష ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినిమాల్లో ఉపయోగించిన పాపులర్ సినీ స్టార్స్ డ్రెస్సులను వేలం వేసి తద్వారా వచ్చే డబ్బును ప్రత్యూష ఫౌండేషన్ కోసం విరాళంగా ఇచ్చేందుకు ప్లాన్ చేశారు.
ఇప్పటికే గబ్బర్ సింగ్ డ్రెస్ వేలం వేస్తున్నట్లు ప్రకటించిన సమంత తాజాగా దూకుడు చిత్రంలో మహేష్ బాబు ధరించిన దుస్తులను కూడా వేలం వేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే, మొత్తంగా నా ఫోకస్ నీ. వేలం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ ప్రారంభించనున్నట్లు, త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమంత తెలిపారు. ప్రత్యూష ఫౌండేషన్ లో సమంతతో పాటు డాక్టర్లు మంజుల, శైలేష్, పమేలా ఈ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నారు. ఇందుకోసం నిధులు సేకరించే పనిలో ఉంది సమంత. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లలు సాధికారత కోసం పనిచేస్తున్న ప్రత్యూష చారిటీ ఆర్గనైజేషన్ కోసమే ఇదంతా అని సమంత ట్వీట్ ద్వారా తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రామయ్య వస్తావయ్య. ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సీన్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఈ సీన్ జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారట. ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ లో వెల్లడించారు. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, హెవీ యాక్షన్ ఎపిసోడ్, అన్ని రిస్కీ షాట్లే అయినా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారు. ఎంతో ఆశ్చర్యం వేసింది, అద్భుతమైన హీరో అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. కాగా మరో 3 పాటల చిత్రీకరణ, ఒకరోజు టాకీ పాటుతో రామయ్య వస్తావయ్య షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. షూటింగ్ ఫాస్ట్ గా కంప్లీట్ అయింది అని దర్శకుడు తెలిపారు. బాలీవుడ్ హాట్ ఫెయిర్ రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడిందని బాలీవుడ్ లో సమాచారం. ఇటీవల కత్రీనా తన ప్రియుడు రణబీర్ తో కలిసి హాలిడే ట్రిప్ లో తిరిగిన ఫోటోలు లీక్ అవడంతో వీరి వ్యవహారం బయటపడింది. రణబీర్ తండ్రి రిషి కపూర్ ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. రిషి కపూర్ ముందు కత్రీనా విషయాన్ని ప్రస్తావించిన సన్నిహితులకు కోడలుగా వచ్చే అమ్మాయి పద్ధతిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు రణబీర్ ను మందలించారట. అంతేకాకుండా కత్రీనాను కపూర్ ఫ్యామిలీకి దూరంగా పెట్టారని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వినాయక చవితి ఏటా హైదరాబాద్ లో ధూమ్ధామ్ గా జరుగుతుంది. పోటీపడి వినాయక విగ్రహాలను గల్లీ గల్లీలో నేర్కొల్పడం సాంప్రదాయంగా వస్తుంది. ఊరేగింపుగా తీసుకుని వెళ్లి హుస్సేన్ సాగర్ వంటి జలాశయంలో వాటిని నిమజ్జనం చేస్తుంటారు. దీంతో గత కొన్నాళ్లుగా పర్యావరణ పరిరక్షణపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫలితంగా పర్యావరణ చైతన్యం ప్రజల్లో గణనీయంగా పెరుగుతుంది. గణేశుడు వంటి విగ్రహాలకు గిరాకీ పెరుగుతుంది. ఈ ఏడాది పెద్ద ఎత్తున మట్టి గణేశుడు విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి. రసాయనాలు, లోహ పదార్థాలు లేకుండా గడ్డి బురద మట్టితో ఈ విగ్రహాలను తయారు చేస్తారు. హైదరాబాద్ లోని బాల్నగర్ లో వివిధ భంగిమల రూపాల్లో వినాయకుడి విగ్రహాలను తయారు చేయడంలో కళాకారులు నిమగ్నమై ఉన్నారు. అదే విధంగా షేర్లింగంపల్లిలోని మియాపూర్ లో వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహాలు తయారు జరుగుతుంది. వీరంతా ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ వీరు 1 నుంచి 10 అడుగులు విగ్రహాలు మాత్రమే తయారు చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ తయారు చేసే ప్రతిభ వీళ్ళకు ఉన్నప్పటికీ అనుమతులు లేని కారణంగా వీరు 10 అడుగుల వినాయక విగ్రహాలు మాత్రమే తయారు చేస్తున్నారు. పటన్చేరు, బీదర్, మహారాష్ట్ర, జైరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారని తయారీదారులు చెప్తున్నారు. దూల్పేట్, నాగోల్, జియాలగూడలో తయారు చేసే విగ్రహాలను ఏమాత్రం తగ్గకుండా విగ్రహాలు తయారు చేస్తున్నామని అంటున్నారు. ఎక్కువ లాభం చూసుకోకుండా విగ్రహాలకు వచ్చే 1000 రూపాయల లాభం చూసుకొని అమ్ముతున్నామని చెప్తున్నారు. చుట్టుప్రక్కల ప్రాంత వాసులకి మియాపూర్ లోని వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. सर हम आए तो यहाँ पे हमारे हैदराबाद में आए तो यहाँ पे 8 साल हो गए. इससे पहले मतलब हम हमारा शोले का काम था वो बंद कर दिया, उसमें प्रॉफिट नहीं होता था हमारे. अभी इसमें क्या है कि साहब बनाने के बाद इसके अंदर मतलब हमारे थोड़ा बहुत मतलब क्या है बच जाता है. हर साल मतलब क्या बनाते ज़्यादा नहीं बचता है, खर्चे ज़्यादा हो जाते साहब. हर साल के खर्चे इतने हैं कि आप POP ज़्यादा रेट हो गया, चमकी का, कलर का, वाटर पेन का, हर चीज़ का मतलब रेट ज़्यादा हो गया. हम लोग इधर 15 साल से है. हम लोग गणेश 2 फीट से लेकर के 12 फीट तक गणेश बनाते. इधर में 12 फीट तक हम लोग गणेश बनाते. वो गणेश को पेंटिंग डालते, उसको डो पिलाते, डिस्टेंबर मारते. उसके बाद में हम लोग पैसा लेकर के आते हैं, गाड़ी मंगाते राजकोट से.
आजकल गुजरात से गाड़ी मंगाते तो वो मतलब कैश मंगाते पैसा देकर के। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధన సప్తరాత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు మధ్యారాధన వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి 1000 లీటర్లతో క్షీరాభిషేకం నిర్వహించి విశేష ఫల పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం ప్రాకారంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయుల విగ్రహాన్ని నవరత్నాల రథంపై ఊరేగించారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. చాలా కాలంగా నైక్ అంబాసిడర్ గా కొనసాగుతున్న భారత వర్తమాన కెప్టెన్ కోహ్లీకి కొత్త చిక్కొచ్చి పడింది. వాణిజ్య సంస్థల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నైక్ సంస్థ కోహ్లీపై పిటిషన్ దాఖలు చేసింది. కర్ణాటక హైకోర్టులో నైక్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు వచ్చే 4 నెలలకు నైక్ ఒప్పందం ప్రకారం నడుచుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 2014 వరకు నైక్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగేందుకు కోహ్లీ నిరాకరించినట్లు సంస్థ పిటిషన్ లో పేర్కొంది. మొదట్లో నైక్ సంస్థ 2007 జనవరి 1వ తేదీ నుంచి 2007 డిసెంబర్ 31 వరకు కోహ్లీతో ఒప్పందం కుదుర్చుకోగా తరువాత 2008 నుంచి 2013 వరకు ఒప్పందం కొనసాగింది. ఒప్పందం ప్రకారం మరో ఏడాది పాటు కాంట్రాక్టును పొడిగించవచ్చనే నియమం ఉండటంతో 2014 జూలై 31 వరకు కోహ్లీనే నైక్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని సంస్థ వాదిస్తోంది. దీనికోసం 1.42 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా 2013 జూన్ 6లోనే నైక్ కాంట్రాక్ట్ లో అవకతవకలున్నాయంటూ ఆ యార్డ్ ఒప్పందం నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కానీ నైక్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోహ్లీ కొత్త యాడ్ లో నటించే అవకాశం లేనట్లే. అంతేకాదు ఈ కేసు నుండి రిలీజ్ అయ్యాకే కోహ్లీ ఇతర ప్రకటన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రోజు వార్తలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.